కొలది, నా స్థాయి కొలది పానకం ఖచ్చితంగా పోసేవారిని. అయితే ఒకప్పుడు స్థితికి ఇప్పుడు స్థితికి మరి నాలో వచ్చిన మార్పుని మీ ఎదుట ఉంచుతున్నాను, కొంచెము గమనించండి. ఇక్కడ వాల్మీకి రామాయణము అయోధ్యకాండ మరి సర్కం 52వ సర్కం మరి శ్లోకాలు 88, 89 శ్లోకాలలో రాముడు మరి పందిని పండుగ చేసుకొని, అంటే పంది మాంసమును పండుగ చేసుకొని తిన్నాడట. నా పాయింట్ ఏంటంటే, గత కాలంలో నేను పూజిచ్చాను. అయితే ఆయన యాజిడిజ్గా మరి మనుషులకి, మనకి భార్యలు, మనకి మరి వివాహాలు అవసరం. ఎందుకంటే మన తరము గతించిపోతుంది కనుక మనకి వారసుడు అవసరం. అయితే ఇది మానవుని యొక్క ధర్మం. ఆ ధర్మాన్ని నిర్మించిన వాడే దేవుడు. అయితే గత కాలంలో నేను రాముడు అనే ఆయనని దేవుడిని మొక్కిన రోజులవి. అందుకే నా జ్ఞానేంద్రాలు ఇప్పుడు వెలిగించబడిన కారణాన్ని బట్టి మీకు నేను చక్కగా వివరణిస్తున్నాను. ఏంటి వివరణ అంటే, గత కాలాలలో రాముడి గురించి తెలియక ఆయన సాధారణమైన ఒక మనుషుడే గనుక ఇక్కడ పరిశుద్ధ గ్రంథమైన బైబిలు సాక్ష్యం ఇచ్చింది ఏంటంటే, పంది మాంసం తినేవాడును, ఇంకా పంది కొక్కులు మాంసము కూడా తినేవాళ్ళు ఉన్నారట. ఇలాంటి వ్యక్తులందరూ కూడా మోక్షానికి చేరటం కష్టం అని పరిశుద్ధ గ్రంథం సాక్ష్యం ఇచ్చింది. అంటే ఒక మాటలో చెప్పాలంటే అది హేయమైన వస్తువు. తర్వాత నేను ఎంతో నిష్ఠతో పూజించిన ఆయన ఆఖరికి నా ఎంక్వైరీలో, నా పరిశోధనలో రాముడు అనే ఆయన మానవుడు, ఒక మనుషుడే. ఆయన దశరథ రాజు మహారాజు కుమారుడు. మరి దశరథ రాజు అనే ఆయనకి భార్యలు ఉన్నారు. తర్వాత ఈ యొక్క రాముని యొక్క తల్లి మరి దశరథునికి పెద్ద భార్య, అంటే మొదటి భార్య, కుమారుడు రాముడు. తర్వాత ఒక మనుషులకి ఉండటము అది సాధ్యం. ఎందుకు? మనుషులుగా మనకు వారసులు కావాలి కనుక మనుషులకి ఉండటము అది సాధ్యం. కానీ ఇక్కడ తెలియకనే, ఎరగకనే ఇప్పటికి కూడా కొంతమంది రాముణ్ణి దేవుడిని మొక్కుతూ ఉన్నారు. అయితే ఇక్కడ వాల్మీకి, ఆయన యొక్క వాల్మీకియే కదా రామాయణాన్ని రాసింది, వాల్మీకియే కదా స్టోరీ. రాముడు ఉన్నాడు, ఆ రాముడు ఇలాగ ఉన్నాడు, ఇది కారణము అని వాల్మీకి గారు రాస్తేనే కదా ఆయన యొక్క చరిత్ర, అది ఊహ కానీ, లేకపోతే అది స్టోరీ కానీ, లేకపోతే అది వాస్తవం కానీ, ఏదన్నా కానీ. అయితే ఇక్కడ రాముడు మానవుడే అని నా యొక్క ఎంక్వైరీలో నిర్ధారణ రుజువు రూఢిగా తెలుసుకున్నాను. ఇక్కడ పరిశుద్ధ గ్రంథమైన బైబిలులో పంది మాంసం అనేది హేయమైన వస్తువు. ఇప్పటికీ కొంతమంది మనుషులు ఆహారాన్ని తీసుకుంటూనే ఉన్నారు. అంటే వాళ్ళకి చెప్పిన
వాళ్ళకి అర్థం కాదు, ఎందుకంటే వారు వినరు. బాల్యము నుండి కొద్దిమంది అలవాటైన వాళ్ళు ఉంటారు కనుక వాళ్ళు తింటూనే ఉంటారు. అయితే ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, దేవుడు అని పిలువబడుతున్న ఆయన ఒక పందిని, వరాహావతారములో ఉన్న ఒక పందిని మరి వెంటాడి దాన్ని యాటాడి ఆ యొక్క మాంసమును పండుగ చేసుకొని తిన్నాడని మరి వాల్మీకి రామాయణము, మరి అయోధ్యకాండ సర్గం 52వ అధ్యాయము మరి శ్లోకాలు 88, 89 శ్లోకాలలో మనకి రాయబడి ఉన్నాయి. ఇది ఓల్డ్ పింట్. ఇదండి సంగతి. ఏమండి, మనుషుడు ఆరాధిస్తే, మనుషుడు సృష్టికి మొక్కితే, ఏమండి, రాముడు అనే ఆయన మీద కూడా పాపం ఉంది. ఎందుకు? ఆయన మనిషే. మన పూర్వీకులు కొద్దిమంది మన బంధువుల్లో కావచ్చు ఇప్పటికీ పంది మాంసమును తినేవాళ్ళు ఉన్నారు. అలా అని వాళ్ళని బయటికి నిలదామా అంటే కుదరదు, ఎందుకంటే క్షమింపబడుతున్నాయి. ఆయన రక్తము సర్వ మానవ జాతి పాపములను కడిగి వేస్తుంది. ఎందుకు? యేసు ప్రభు వారు పరిశుద్ధుడు. మరి రాముడు అనే ఆయన కూడా మానవుడే, దేవుడు కాదు. కనుక ప్రేమైన నా భారతదేశ ప్రజలారా, ఆయన కూడా మరి మనుషుడే కనుక మరి ఆయన మరి ఒక స్త్రీని వివాహం ఆడాడు. మరి ఆయనకు కూడా సంతానము లౌకుసులు, మరి కమల పిల్లల్ని ఆయన కూడా కన్నాడు. ఇది వాస్తవం కదా, ఇది నిజం కదా అంటే తప్పకుండా ఆయన కూడా మనిషే. ఆయన కోసము, మనందరి కోసము యేసు ప్రభు వారి రక్తమును ఎందరైతే ఆశ్రయిస్తారో వారందరి కోసము యేసు ప్రభు వారి యొక్క రక్తము అందరి పాపములను క్షమిస్తుంది. కనుక ప్రేమైన నా యొక్క భారతదేశ ప్రజలారా, రాముడు మానవుడే. ఆయన కోసము కూడా యేసు ప్రభు వారు ప్రాణం పెట్టాడు. చిత్తగించండి, కావాలంటే చూడండి. మరి వాల్మీకి రామాయణము అయోధ్యకాండ మరి 52వ సర్గము అధ్యాయములో మరి సర్గములో తర్వాత శ్లోకాలు 88, 89 శ్లోకాల్లో మనకు దొరుకుతాయి. అంటే వెరసి రాముడు మనుషుడే. గమనించి గుర్తిస్తారని ఈ నా మాటలు ఎంతటితో ముగిస్తున్నాను. దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది అంటే రాముడు మనుషుడే అని అర్థం చేసుకోవాలి. మరి రాముడి కోసం కూడా మరి ఆయన ప్రాణం, ఎవరు? ప్రభువు యేసుక్రీస్తు వారు ప్రాణం పెట్టాడు, రక్తమును సిందించాడు. గమనించి గుర్తించి ఇకనైనా మార్పు చెందండి. ప్రభువారు మీ మనోనేత్రాలు